ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణ మొదలైంది. 3,500 కోట్ల స్కామ్ లో 20 ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ, ఏపీ, తమిళనాడుతో పాటుగా కర్ణాటక, ఢిల్లీలో కూడా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఫేక్ ఇన్వాయిస్ల ద్వారా మనీ లాండరింగ్ జరిగినట్లుగా ఈడీ తెలిసింది. ఇన్వాయిస్లు తయారు చేసిన కంపెనీతో పాటుగా లిక్కర్ స్కామ్ నిందితుల ఇళ్లలో కూడా ఈడీ సోదాలు చేస్తోంది. హైదరాబాద్ లో వ్యాపారవేత్త బూరుగు విక్రాంత్ నివాసాల్లో 7 గంటల పాటు ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సోదాల్లో కొన్ని కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విక్రాంత్ కాస్పో లీగల్ సర్వీసెస్, అలాగే మహదేవ్ జ్యువెలర్స్, రాజశ్రీ ఫుడ్స్ లో డైరెక్టర్ గా ఉన్నారు. వ్యాపారవేత్త బూరుగు రమేష్ ఇంట్లో కూడా షెల్ కంపెనీలకు సంబంధించిన పత్రాలని సీజ్ చేశారు. మా ప్రతినిధి వసంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. వసంత్, ఇప్పటి వరకు జరిగిన సోదాల్లో ఎలాంటి విషయాలు బయటపడ్డాయి? సో ఇంకా కొనసాగుతున్నాయా? లిక్కర్ స్కామ్ కేసులో దేశవ్యాప్తంగా మొత్తం 20 చోట్ల ఈ ఈడీ సోదాలు అయితే చేస్తోంది. ప్రధానంగా లిక్కర్ స్కామ్లో 3,500 కోట్ల రూపాయలుకి సంబంధించినటువంటి షెల్ కంపెనీల ద్వారా కొల్లగొట్టారని కూడా ఇప్పటికే సిట్ పేర్కొంది. వాటికి సంబంధించి కొన్ని కంపెనీలు కూడా ఇప్పటికే సిట్ చాలా స్పష్టంగా కూడా షెల్ కంపెనీలుగా ఏర్పాటు చేసి వాటిని మళ్లించాలనే ప్రయత్నం చేసినట్టు కూడా తన నివేదికలో పేర్కొంది. ఇక ఈడీ కూడా ఇప్పటికే కేసు నమోదు చేసింది. ఆ కేసు విచారణలో భాగంగా ఇటీవల ఏవన్గా ఉన్నటువంటి రాజ్ రెడ్డిని విజయవాడ జిల్లా జైలుకు వెళ్ళి మరి ఈడీ అధికారులు విచారించారు. ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేసుకున్నారు. సరిగ్గా నెల రోజుల తర్వాత ఈడీ దేశవ్యాప్తంగా కూడా సోదాలు చేస్తుంది. ప్రధానంగా లిక్కర్ స్కామ్లో 3,500 కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారు. ముఖ్యంగా కిక్ బ్యాక్స్ ద్వారా వాటిని కమిషన్ల రూపంలో తీసుకున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తాన్ని కూడా కొన్ని షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి నకిలీ ఇన్వాయిస్లతోటి దారి మళ్లించారని కూడా ఇప్పటికే ఈడీ గుర్తించింది. ఈడీకి కూడా ఇప్పటికే కొన్ని వివరాలను సిట్ నుంచి కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈడీ దేశవ్యాప్తంగా కూడా సోదాలు చేసింది. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం అన్ని రాష్ట్రాల్లో, ఇటు తెలంగాణకు సంబంధించుకోవచ్చు, ఆంధ్ర, తమిళనాడుతో పాటు కర్ణాటక, ఢిల్లీ ఇన్ని చోట్ల తనిఖీలు చేయడం ప్రధాన కారణం ఎవరైతే లిక్కర్కి సంబంధించి గత ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చారో వారికి సంబంధించి కమిషన్ రూపంలో ఏ రాష్ట్రంలో అయినా తాము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఆయా రాష్ట్రాల్లో తమకు ప్రత్యేకంగా ఏజెన్సీలు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయని చెప్పినటువంటి నేపథ్యంలోనే ఆయా కంపెనీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు పక్క రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు చేయించి అక్కడ నకిలీ బ్యాంక్ ఖాతాలు సృష్టించి షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి దారి మళ్లించినట్టుగా కూడా ఈడీ భావిస్తోంది. అందులో భాగంగా కేసు నమోదు చేసిన తర్వాత జ్యువెలరీ షాపులకు సంబంధించుకోవచ్చు, ఏవైతే కొన్ని షెల్ కంపెనీలు ఉన్నాయో వాటి అకౌంట్ల ద్వారానే డబ్బు మళ్లించారని కూడా భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే సిట్ ఇచ్చినటువంటి నివేదికతో పాటుగా సిట్ ఎంక్వైరీలో ఏ అంశాలను అయితే వెలుగులోకి వచ్చాయో వాటికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ఈడీ అధికారులు ఇటీవల సిట్ చీఫ్ ఎస్వి రాజశేఖర్ బాబుతో భేటీ అయ్యి అన్ని అంశాలను కూడా అడిగి తెలుసుకున్నారు. అలాగే విజయవాడ జిల్లా జైల్లో ఉన్నటువంటి రాజ్ రెడ్డికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ని రికార్డు చేశారు. ఇటీవల కాలంలో లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యవహారంలో ఎవరెవరినైతే విచారించో వారి పాత్ర, వారికి సంబంధించిన కంపెనీలు, వారి బ్యాంక్ స్టేట్మెంట్లు, సిడిఆర్తో పాటుగా గూగుల్ టేక్అవుట్లకు సంబంధించినటువంటి అన్ని వివరాలను తీసుకున్న తర్వాత పక్కా సమాచారంతోనే ఈడీ సోదాలు చేసినట్టుగా అయితే చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా డబ్బులు ఇవ్వడం సాధ్యం కాకపోతే బంగారం కొనుగోలు చేసి వాటి ద్వారా నకిలీ ఇన్వాయిస్లు సృష్టించినట్టుగా కూడా సిట్ ఇటు ఈడీ కూడా గుర్తించింది. అందులో భాగంగానే ఈడీ దేశవ్యాప్తంగా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో డబ్బుని మొత్తాన్ని కూడా దేశాలు దాటించే ప్రయత్నం చేశారు. కాబట్టి ఈడీ ఈ సోదాలు చేసినట్టుగా అయితే అధికార యంత్రాంగం వచ్చి చెప్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు బంగారం షాపులతో పాటుగా ఏవైతే కొన్ని షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారో వారికి సంబంధించినటువంటి అన్ని వివరాలను తీసుకున్న తర్వాత ఈడీ ఇప్పటికీ కూడా సోదాలను కొనసాగిస్తూ ఉంది. రైట్ వసంత్, థ్యాంక్ యూ. కమింగ్ టు సెకండ్ న్యూస్. అనంతపురం తాడిపత్రిలో మరోసారి టెన్షన్ నెలకొంది. పెద్దారెడ్డి, జేసీ మధ్య పంచాయతీ ఇప్పట్లో తెగేలా లేదు. హైకోర్టు పర్మిషన్తో ఈ మధ్యనే తాడిపత్రిలో అడుగుపెట్టిన పెద్దారెడ్డికి మరోసారి ఇబ్బందులు ఎదురయ్యాయి. అనంతపురంలో వైసీపీ నేత సూర్య ప్రభాకర్ బాబుని పరామర్శించి తిరిగి తాడిపత్రి వస్తున్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. కొండాపురం దగ్గర పెద్దారెడ్డిని అడ్డగించి హైకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకోవాలన్నారు. 5 వాహనాల కంటే ఎక్కువ వాహనాల్లో వస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు పెద్దారెడ్డి ఎక్కడికి వెళ్లాలన్నా తాడిపత్రి సిఐ అనుమతి తీసుకోవాలన్న ఆదేశాలను ఆయన పట్టించుకోవట్లేదన్నారు. హైకోర్టు ఆదేశాలు పాటించట్లేదని పెద్దారెడ్డికి నోటీసులు ఇవ్వడానికి రెడీ అయ్యారు పోలీసులు. పోలీస్ బందోబస్తు ఏర్పాటుకు అయ్యే ఖర్చులు కేతిరెడ్డి పెద్దారెడ్డి నుంచే వసూలు చేయకుండా ఎలా తిరగనిస్తున్నారు అంటూ ఇంకొక వైపు జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసుల్ని ప్రశ్నించారు. బందోబస్తు ఖర్చు వసూలు చేయాలని హైకోర్టు ఆర్డర్స్ లో క్లియర్ గా ఉంది కదా అన్నారు. పోలీసులు బందోబస్తు ఖర్చులు పెద్దారెడ్డి నుంచి వసూలు చేయకుండా ఉంటే తాను అడ్డుకుంటానని హెచ్చరించారు జేసీ. ఈ ఉద్రిక్తతల మధ్య పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లొద్దంటూ ఆంక్షలు విధించారు పోలీసులు. దీంతో పోలీసులతో పెద్దారెడ్డి వాగ్వాదానికి దిగారు. చివరికి పెద్దారెడ్డిని తాడిపత్రి వెళ్లకుండా ఆయన స్వగ్రామం తిమ్మంపల్లికి పంపించారు పోలీసులు. ఆర్డర్ ప్రకారము
పెద్దారెడ్డి గారు తాడిపత్రి టౌన్లోకి వచ్చేదానికి పర్మిషన్ పెట్టాలా, పర్మిషన్ పెట్టిన తర్వాత ఆఫీసర్స్ కన్సిడర్ చేసిన తర్వాత పంపించాలా. ఇప్పుడు ఆల్రెడీ తాడిపత్రి నుంచి అనంతపూర్ వెళ్ళాడు, మళ్ళీ వచ్చేదానికి పర్మిషన్ తీసుకోవాలా. ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత దాన్ని పే చేసుకొని ఆఫీసర్స్ రికమెండ్ చేస్తారు. మా ప్రతినిధి నరేష్ మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. నరేష్, హైకోర్టు ఆర్డర్స్ అమలు గురించి జేసీ ప్రభాకర్ రెడ్డి గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇంకొక వైపు పోలీసులు 5 వాహనాలకి మించి తరలి వెళ్లకూడదు అని చెప్పి కూడా క్లియర్ ఆర్డర్స్ ఉన్నాయని చెప్పి పెద్దారెడ్డిని నిలువరించారు. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి ఏమంటున్నారు? ఖచ్చితంగా హైకోర్టు ఆదేశాలతోనే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్ళడం జరిగింది. అయితే సుప్రీంకోర్టులో వెళ్ళినప్పుడు మాత్రము పోలీసు బందోబస్తుకి అయ్యే ఖర్చులన్నీ కూడా తానే భరిస్తానంటూ అటు సుప్రీంకోర్టులో చెప్పిన నేపథ్యంలో రోజుకి ఎంత ఖర్చు అవుతుందనే దాని మీద ఇంటింటి ఇప్పటికే పోలీసులు కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డికి ఇవ్వడం జరిగింది. వారం 10 రోజుల నుంచి కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోనే ఉంటున్నారు. అయితే ఇవాళ అనంతపురంలో ఒక వైసీపీ నాయకుడు సూర్యప్రభాకర్కి సంబంధించిన ఆరోగ్యం బాగోట్లేదు, అతను కలిసేందుకు వెళ్ళినటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డి తిరిగి తాడిపత్రి వస్తుండగా పోలీసులు కొండాపురం వద్ద అడ్డుకోవడం జరిగింది. ఎందుకంటే హైకోర్టు ఆదేశాల్లో చాలా స్పష్టంగా ఉంది, 5 వాహనాలకు మించి ఎక్కడ కూడా వెళ్ళకూడదు. అదేవిధంగా ఖచ్చితంగా తాడిపత్రి రావాలంటే SHO అనుమతి తీసుకొని రావాలి, ఆయన అనుమతి తీసుకొని మాత్రమే తాడిపత్రికి రావాలంటూ కూడా హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశించే నేపథ్యంలో ఆయన హైకోర్టు ఆదేశాలను విస్మరిస్తున్నారు, ఎక్కడ కూడా పాటించట్లేదు. ముఖ్యంగా తాడిపత్రి వచ్చేందుకు పోలీసుల అనుమతి తీసుకోవడం లేదు. అదేవిధంగా తాడిపత్రిలో ఎక్కడ తిరగాలన్నా కానీ SHO అనుమతి తీసుకోకుండా ఇవాళ అనంతపురం వెళ్ళి తిరిగి వస్తున్నటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డిని కొండాపురం అడ్డుకున్న నేపథ్యంలో పోలీసులకు అదేవిధంగా కేతిరెడ్డి పెద్దారెడ్డికి మధ్య కాస్త వాగ్వాదం కూడా జరిగింది. ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి తాడిపత్రి వెళ్లేందుకు, ఖచ్చితంగా వెళ్తానంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి అంటుంటే సుప్రీంకోర్టు అదేవిధంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు చాలా స్పష్టంగా ఉన్న నేపథ్యంలో మీరు హైకోర్టు ఆదేశాలు పాటించి మాత్రమే తాడిపత్రి రావాలి, ఖచ్చితంగా SHO అనుమతి తీసుకొని రావాలంటూ ఆయన్ని తాడిపత్రి రానివ్వకుండా కొండాపురం వద్ద అడ్డుకొని తిమ్మంపల్లికి పంపిస్తే ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి మరొక వాదన వినిపిస్తున్నారు. గత వారం 10 రోజుల నుంచి కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోనే ఉంటున్నాడు. ముఖ్యంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యంలో హైకోర్టు కాకుండా సుప్రీంకోర్టు సెక్యూరిటీకి సంబంధించిన ఒక ఇవ్వడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఏదైతే సెక్యూరిటీ కల్పించారో ఆ సెక్యూరిటీకి సంబంధించిన ఖర్చు ఏదైతే ఉందో అదంతా కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి భరించాలంటూ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఎలాంటి రుసుము వసూలు చేయకుండా, ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా పాటించకుండా కేతిరెడ్డి పెద్దారెడ్డి దగ్గర బందోబస్తుకు అయ్యేటువంటి ఖర్చులు ఏవి కూడా వసూలు చేయకుండా ఆయన తాడిపత్రిలో ఎలా తిరగనిస్తున్నారంటూ అటు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా పోలీసులకు లేఖ రాయడం జరిగింది. ఖచ్చితంగా కేతిరెడ్డి పెద్దారెడ్డికి బందోబస్తు కల్పిస్తే ఖచ్చితంగా ఆ సంబంధించినటువంటి ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి నుంచి వసూలు చేయాలి, లేదంటే తానే న్యాయ పోరాటం చేస్తాను, అవసరమైతే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వస్తే తాను కూడా అడ్డుకుంటానంటూ అటు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా హెచ్చరించిన నేపథ్యంలో 2-3 రోజుల క్రితమే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద ఉన్నటువంటి బందోబస్తును కూడా పోలీసులు అయితే తొలగించారు. అయినప్పటికీ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఒకటే పట్టుబడుతున్నారు. ఇప్పటికే ₹1 కూడా చెల్లించకుండా ఆయన సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించకుండా పోలీసులు ఆయన వద్ద ఎలాంటి బందోబస్తు ఖర్చులు వసూలు చేయకుండా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే బకాయి పడ్డాడో ఆ డబ్బులన్నింటినీ కూడా వసూలు చేయాలంటే జేసీ ప్రభాకర్ రెడ్డి పట్టుబడుతుంటే మరోవైపు పోలీసులు కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డిని హైకోర్టు ఆదేశాలు పాటించాలి, ఖచ్చితంగా తాడిపత్రికి రావాలంటే SHO అనుమతి తీసుకొని రావాలంటూ అటు పోలీసులు కూడా ఇవాళ ట్విస్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఈ పంచాయతీ అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అదేవిధంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య నెలకొన్న పంచాయతీ ఇప్పట్లో తెగేలాగా కనిపించట్లేదు. ముఖ్యంగా 2024 ఎన్నికల రోజు చెలరేగినటువంటి ఈ రచ్చ ఏదైతే ఉందో తాడిపత్రిలో ఇంకా కొనసాగుతూనే ఉంది. థ్యాంక్ యూ నరేష్. ఇక రాహుల్ గాంధీ ఓట్ల దొంగతనం ఆరోపణలపై వివాదం మళ్లీ రాజుకుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు ఈసీ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిందని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ ఆరోపణలకు ఆధారాలు లేవని, అర్ధరహితమని ఈసీ కౌంటర్ ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘంపై విపక్ష నేత మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ తయారు చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. సెంట్రలైజ్డ్ వ్యవస్థ ఏర్పాటు చేసి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు చోరీ చేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఓటు చోరీ చేస్తున్న వారిని సిఈసి జ్ఞానేష్ కుమార్ కాపాడుతున్నారని ఆరోపణలు చేశారు. ఓట్ల చోరీ కేంద్రీకృతంగా జరుగుతుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. మహారాష్ట్ర రాజురాలో 6,851 ఫేక్ ఓట్లు కలిపారని, కర్ణాటక అలందాలో గోదాబాయి పేరుతో 18 ఓట్లు తొలగించారని అన్నారు రాహుల్ గాంధీ. ఫేక్ లాగిన్ ఐడీలతో కాంగ్రెస్ సానుభూతి పరుల ఓట్లు తొలగించారని ఆరోపించారు. కర్ణాటకలో ఓట్ల తొలగింపు కోసం వివిధ రాష్ట్రాల ఫోన్ నంబర్లు వాడారని అన్నారు. కర్ణాటక సిఐడి 18 సార్లు అడిగిన
ఈసీ ఓట్ చోరీ వివరాలు ఇవ్వలేదని, వారంలోగా కర్ణాటక సిఐడి అడిగిన ఆధారాలు ఈసీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. So a software is picking up the first name in the booth and using it to delete votes. So someone ran an automated program that ensured the first voter of the booth was the applicant. That same person got cell phones from outside the state, used them to file the application. And we are pretty certain that this was done in a centralized manner and it was done at scale. This was not done in a, at a worker level. This was done at a call center. Targeted deletions in strong Congress booths. The top 10 booths with maximum deletions are Congress strong booths. Congress won 8 out of 10 booths in 2018. This was not a coincidence. This is a planned operation. మరోవైపు రాహుల్ గాంధీ ఆరోపణలను ఈసీ తీవ్రంగా ఖండించింది. రాహుల్ ఆరోపణలు అవాస్తవమని, అర్ధరహితమని ఈసీ ట్వీట్ చేసింది. ఆన్లైన్లో ఓట్ల తొలగింపు అసాధ్యమని తేల్చి చెప్పింది ఈసీ. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలోని అలంతాలో ఆన్లైన్లో ఓట్ల తొలగింపుకు ప్రయత్నాలు జరిగాయని, దీనిపై ఈసీ అధికారులే పోలీసులకు ఫిర్యాదు చేశారని వెల్లడించింది. అలంతా సీటులో 2018లో బీజేపీ, 2023లో కాంగ్రెస్ పార్టీలు గెలిచాయని ఈసీ వెల్లడించింది. రాహుల్ గాంధీ ఆరోపణలు బీజేపీ కూడా తీవ్రంగా ఖండించింది. హైడ్రోజన్ బాంబుతో ధమాకా పేలుస్తానన్న రాహుల్ గాంధీ డ్రామా ఆడి వెళ్లిపోయారని విమర్శించారు బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను రాహుల్ గాంధీ బలహీనపరిచే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అందుకే ఈసీ లాంటి రాజ్యాంగబద్ధ సంస్థలపై తరచుగా ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆధారాలు ఉంటే రాహుల్ గాంధీ కోర్టుకు ఇవ్వాలని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. एक बात आज जो राहुल जी ने बातों में मान ली और अपने जवाब में कहा, वो कहते कहते हाइड्रोजन बम एक तरह से फोड़ गए अपने ऊपर ही. वो कहते मैं लोकतंत्र बचाने नहीं आया, राहुल जी कहते हैं. लोकतंत्र को बर्बाद करने की तैयारी है क्या? गलत निराधार आरोप बार बार संवैधानिक संस्थाओं पर लगाना, गलत निराधार आरोप बार बार इलेक्शन कमीशन ऑफ इंडिया पर लगाना, कभी ईवीएम पर प्रश्न चिन्ह खड़े करने, कभी वीवीपैट पर करना, कभी चुनावों के नतीजों पर करना और कभी टूल किट के सहारे भारत के लोकतंत्र पर, संवैधानिक संस्थाओं पर प्रश्न चिन्ह खड़ा करना, क्या ये आदत सी बन गई है? क्या चाहती है कांग्रेस पार्टी? మరింత తాజా సమాచారం మా బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. గోపి చెప్పండి, ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ చెప్తుంటే లేదు అలాంటివి ఏమీ జరగలేదని, ఒకవేళ జరిగి ఉంటే రాహుల్ గాంధీ ఎవిడెన్స్ సబ్మిట్ చేయాలని ఈసీ చెప్తుంది. సో పొలిటికల్ ఈ సిచ్యువేషన్ ఎలా చూడొచ్చు? కౌంటర్ అండ్ ఎన్కౌంటర్ డైలాగ్స్ మనం చూసాము, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఒక దేశభక్తుడిగా, ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా, లోక్సభ ప్రతిపక్ష నేతగా వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతున్నాను అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తున్నారు. ఓట్ల చోరీకి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమారే ఈ ఓట్ల చోరీకి పాల్పడే వారిని రక్షిస్తున్నారన్న సంచలన వ్యాఖ్యల్ని ఆయన చేయడం జరిగింది. ఇది తొలిసారి కాదు. గడిచిన నెల 2 నెలలుగా కూడా ఈ ఓట్ల చోరీ అంశం పైన అనేక సార్లు బీహార్లో అయితే సుమారు 20 రోజుల పాటు కూడా అక్కడ ఓటర్ అధికారి యాత్ర, ఓట్ల తొలగింపు పైన ఒక భారీ ర్యాలీల్ని నిర్వహించిన పరిస్థితి. ప్రచారంలో భాగంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా 60 లక్షల ఓట్లను తొలగించారు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా చెప్పి ఓట్ల చోరీకి గురవుతున్నాయి. ఇది మహారాష్ట్ర, హర్యానా, అలాగే కర్ణాటక, ఈ విధంగా లోక్సభ ఎన్నికల్లో కూడా ఆ విధంగా జరిగింది. అన్ని వాస్తవాలను బయట పెడతా అని చెప్పి రాహుల్ గాంధీ ఈరోజు ఒక హైడ్రోజన్ బాంబు పేరుస్తా అనుకున్నారు. కానీ అది ఇప్పుడే కాదు, అది ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఎన్నికల సంఘం దీన్ని మరోసారి ఖండించడం జరిగింది. రాహుల్ గాంధీ నిరాధార అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఎవరి ఓట్లను కూడా ఒక అభ్యర్థి ఓటు తొలగించమంటే అది సాఫ్ట్వేర్ ఆధారంగానో లేక మొబైల్ నెంబర్ ఓటీపీ ఆధారంగానో తొలగించడానికి వీలుండదు. అన్ని ఎంక్వైరీలు జరిపిన తర్వాతనే ఎన్నికల సంఘం స్వయంగా ఓటర్తో
సంభాషించిన తర్వాత మాత్రమే ఓటర్ల జాబితా నుంచి ఓటర్ యొక్క ఓటుని తొలగించడం జరుగుతుంది లేదా జోడించడం. ఈ ఓటర్ను తొలగించడం లేదా జోడించడం అనేది అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత చేస్తారు, కానీ ఇష్టానుసారంగా చేయడానికి వీలుండదు. అయితే అలందా కాన్స్టిట్యున్సీలో కర్ణాటకలో 6,000కు పైగా ఓట్లను తొలగింపే ప్రయత్నం జరిగింది. దీనికి సంబంధించి కర్ణాటక సిఐడి ఎంక్వైరీ చేస్తున్న దానికి కేంద్ర ఎన్నికల సంఘం సహకరించడం లేదు. 18 సార్లు ఇప్పటికీ లేఖలు రాసింది. సో వారం రోజుల్లోగా కేంద్ర ఎన్నికల సంఘం కర్ణాటక సిఐడికి తమ వద్ద ఉన్న వివరాలను అందించాలి. అవి ఐపీ అడ్రస్లు కానీ, ఓటీపీస్ కానీ, ఇతర సర్వర్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా తెలియపరచాలి అని చెప్పి రాహుల్ గాంధీ ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈసీ మాత్రం రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధార ఆరోపణలు అని చెప్పి తోసిపుచ్చిన పరిస్థితి. మరోపక్క బీజేపీ కూడా రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని ఖండిస్తూ బంగ్లాదేశ్, నేపాల్లో జరుగుతున్న పరిణామాలను దేశంలో సృష్టించాలనుకుంటున్నారా అంటూ విమర్శించిన పరిస్థితి కూడా ఉంది. సో చూడాలి మరి కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి ప్రెస్ మీట్ పెట్టి దీనిపైన వివరణ ఇస్తుందా, లేక సిఐడికి కర్ణాటక సిఐడి కోరిన విషయాలన్నింటినీ కూడా ఈసీ తెలియపరుస్తుందా, రాహుల్ గాంధీ డిమాండ్కి ఏ విధంగా ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందనేది మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపి.